హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొన్ని వంకాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. రకరకాల కలర్ఫుల్ అయిన వంకాయలు. ఇవి పొడుగు వంకాయలు, మెరుస్తూ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి చూడండి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఇవి అక్కడక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, అన్నీ కోసేసుకుందాము. ఎంత తాజాగా ఉన్నాయో. ఇవి ఆకులపైన మచ్చలు కనిపిస్తున్నాయి కదా, పుల్లటి మజ్జిగ ఉంటే అది అలా స్ప్రే చేసుకుంటున్నాను. అన్ని మొక్కలతో పాటు మిరప మొక్కలతో పాటు వాటికి కూడా స్ప్రే చేసేస్తున్నాను. వంకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ కొన్ని బీరపాదులు పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్న 2-3 మొక్కలకి అయిపోయినాయి, ఇంకా వేరే చోట ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకుందాము. ఇది వేరే రకము, ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం చారల్లాగా వచ్చింది గ్రీన్ కలర్లో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మన తోటలో మనం పెట్టుకున్న ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకుని వండుకుంటే ఆ ఫీలింగ్ ఇవి చాలా బాగుంటుంది. మనకు టైం ఉంటే అన్ని రకాలు మనకున్న ప్లేస్ని బట్టి, మనకి ఉండే టైం బట్టి అన్నీ మనం పండించుకోవచ్చు. కిచెన్ వేస్ట్తో మన దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ కానీ ఇంకే పశువుల ఎరువు కానీ వేసుకొని మంచిగా గ్రో చేసుకోవచ్చు. ఇవన్నీ వాటంతట అవే కంపోస్ట్లో వచ్చిన మొక్కలు. నేను పెట్టినవి అయితే అన్నీ ఒక రకమే అవుతాయి కదా, ఇవి వాటంతట వచ్చినందువల్ల ఒక్కొక్కటి ఒక్కో రకం వచ్చి చాలా బాగున్నాయి వంకాయలు. చాలాసార్లు కోసి నాకే విసుగొస్తుంది, కానీ ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. పుచ్చులు మాత్రం లేవు, అంత ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. గుత్తి వంకాయ బాగుంటుంది. అసలు కలర్ అయితే మెరిసిపోతున్నాయి వంకాయలు. ఇదొక రకము, చారల వంకాయలాగా కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది, గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ఇవి కూడా. అక్కడక్కడ చామంతి పూలు. ఇది ముదిరిపోయింది, విత్తనాలు వదిలేద్దాము. వంకాయలు ఈజీగా కాసేస్తాయి, మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. వీటికి ఎక్కువ ఎరువులు కూడా వేయకున్నా సరే మంచిగా కాసేస్తాయి. కిచెన్ వేస్టేజ్ ఒకసారి అలా మొక్క పెట్టినప్పుడు వేసుకొని పశువుల ఎరువు వేసుకుంటే మనం ఇంకా అవి వస్తూనే ఉంటుంది దిగుబడి. ఎక్కువగా కష్టపడే అవసరం ఉండదు. ఇది చూడండి ఎంతలా కాసేసిందో. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోనంతగా కాసేసింది. మెరిసిపోతున్నాయి ఈ వంకాయలు. కొయ్యబుద్ధి కావట్లేదు, అలాగే ఉంచాలనిపిస్తుంది. కానీ ఇవి కట్ చేస్తేనే కదా మిగతావి అనేవి మంచి గ్రో అవుతాయి. ఎంత హెల్తీగా, ఎంత ఫ్రెష్గా. మనం ఎంత మార్కెట్కి వెళ్ళినా మనకి ఈరోజు వంకాయలు కావాలంటే ఈరోజు మార్కెట్కి వెళ్ళలేం కదా. ఇలా అదే ఇంట్లో చెట్టు ఉంటే ఈజీగా కావాల్సినప్పుడల్లా మనమే తీసుకోవచ్చు. సూపర్గా ఉన్నాయి కదా వంకాయలు. ఇది ఒక్క చెట్టుకి ఇన్ని గుత్తులు కాయలు కాపొచ్చేసింది. ఆల్రెడీ 2-3 టైమ్స్ కోసుకున్నాక ఈ కాయలు ఇంకా పిందెలు పూత ఎంత కనిపిస్తుందో మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. చాలా పిందెలు ఉన్నాయి వీటి తర్వాత.
వీటికి ప్రత్యేకంగా నేను కేర్ అయితే ఏం తీసుకోవట్లేదు. మొక్క పెట్టినప్పుడు కొంచెం ఎరువు, పశువుల ఎరువు ఇచ్చాను. అప్పుడప్పుడు కిచెన్ వేస్టేజ్ అది ఉంటుంది కదా, అది వేసుకుంటూ వాటర్ పోస్తూ ఉన్నాను అంతే. ఇంకా ప్రత్యేకంగా స్పెషల్ కేర్ అంటే ఏం తీసుకోవట్లేదు. మొక్క చాలా హెల్తీగా ఉంది. చాలా వంకాయలు వచ్చాయి. పిందెలు అయితే ఇంకా ఎన్ని ఉన్నాయో. నేలలో కాబట్టి ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, కట్ చేసుకుందాం. టమాటాలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి, కొన్నే వచ్చినా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ప్లేట్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే ఈ వంకాయలతోటి చూడ్డానికే చాలా హ్యాపీగా ఉంది. ఇవండి ఈరోజు వచ్చిన వంకాయలు, కొన్ని టమాటాలు. వంకాయలు మాత్రం రకరకాలు. పొడుగు వంకాయలు సపరేట్ చేశాను, మిగతా వంకాయలు రౌండ్ టైప్ అవి సపరేట్ చేశాను. ఇదండి ఈరోజు హార్వెస్ట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మిరప చెట్టు చూడండి, చెట్టు నిండా పూత, పిందెలు. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్.